మా వాళ్ళు నిన్న అరుణాచలంకి అయితే వెళ్ళారనమాట. సో అరుణాచలం వెళ్ళి ఇంకా ఫస్ట్ నైట్ వెళ్ళారు. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఫస్ట్ అయితే శ్రీ రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వెళ్ళారు. సో అక్కడైతే బయట అన్నదానం చేస్తున్నారంట. అదే ఫుల్గా బయట వచ్చే భక్తులకు కానీ అందరికీ అక్కడ రోడ్ల మీద ఉంటారు కదా స్వామీజీ వాళ్ళకి కానీ అక్కడ అన్నదానము. ఇక్కడ లోపలైతే అక్కడే ఉండి స్టే చేసి దేవుడికి అదే ఆశ్రమాల్లో ఉంటారు కదా, అక్కడే ఉండి అక్కడే వర్క్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ లోపలైతే అన్నం అలా పెడతారనమాట, భోజనాలు. అది అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా స్కందాశ్రమంకి అయితే వచ్చారు. స్కందాశ్రమము, విరూపాక్ష గుహ అవన్నీ ఉంటాయి కదా, సో అక్కడికైతే వచ్చారు. ఇదేదో కొండ మీద ఉన్నట్టుంది, నేనైతే వెళ్ళలేదు. పాపని తీసుకొని ఎలా ఉంటుందో ఫస్ట్ టైము అది మా ఆయన వెళ్తున్నారు చూడండి. ఫస్ట్ పాపని తీసుకొని వెళ్ళగలుగుతామా లేదా అనేది చూసుకొని వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నారు. సో ఇప్పుడైతే మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇది స్కందాశ్రమంకి వెళ్ళే దారి అనమాట. సో మా వాళ్ళు అయితే ఇంకా నిన్న నైట్ వెళ్ళారనమాట, మిడ్ నైట్. సో మార్నింగ్ లేచి ఇక మొత్తం అయితే ఈరోజంతా ఆశ్రమాలన్నీ తిరిగేసి రేపు అంటే ఫ్రైడే మార్నింగ్ ఒక 3 o'clock అలా లేచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారంటే. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఇంకా దర్శనానికి వెళ్ళి సో తర్వాత మా ఆయన అయితే చూడండి, ఇది స్కందాశ్రమం చుట్టుపక్కల అనుకుంటా, ఇది అదే స్కందాశ్రమమే. ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. ఇంకా రేపు అయితే గిరి ప్రదక్షిణ చేసి దర్శనానికి వెళ్ళి ఇంకా వస్తారనమాట, రిటర్న్ అవుతారు. ఈరోజైతే ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్లేసులన్నీ విజిట్ చేయాలనేసి అనుకొని ప్లాన్ చేసుకొని మరీ వెళ్ళారనమాట. సో నాకైతే ఇంకా శివుడు అనుగ్రహం కలగలేదు, చూద్దాం.